దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. గడిచిన దినమంతా కూడా దేవుడు తన కృపలో మనలను భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించిన దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమైనాం. మంచిది ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానించుకుందాం. ఈరోజు శుక్రవారం గనక ప్రార్థనకు సంబంధించిన వాక్య ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందామండి. దేనిని గూర్చియో చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రియులారా, వాక్య భాగంలో రాయబడిన మాట ఏమిటంటే, ప్రత్యేకంగా ప్రతి విషయము కూడా ప్రభువునకు తెలియచేయండి, ఏ విషయంలో కూడా మీరు చింతించకండి అని ఇక్కడ వాక్య భాగంలో రాయబడింది. మొదటి మనం జాగ్రత్తగా గమనిస్తే, దేనిని గూర్చి చింతపడకుడి అంటే మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి పరిస్థితులు లేదా రకరకాల ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు లేదా ఏ విషయం పట్ల నువ్వు చింతిస్తున్నావో వాటిని గురించి నువ్వు చింతించవద్దు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రతి విషయంలో కూడా సాధారణంగా మనం కొన్ని విషయాలే దేవునికి చెబుతూ ఉంటాం. చిన్న విషయమే కదా, ఇది చిన్న విషయమే కదా అని దేవునికి చెప్పడం లేదా ప్రార్థన చేయటం మానేస్తూ ఉంటాం. అది చిన్నదైనా పెద్దదైనా పిల్లల దేవునికి అన్నీ తెలుసు అని కొంతమంది అనుకుంటారు. దేవుడికి అన్నీ తెలుసు కదా, నా గురించి తెలుసు కదా అనుకుంటారు. దేవునికి నీ గురించి తెలుసు, మన జీవితాల గురించి తెలుసు, సమస్తము తెలుసు. కానీ దేవుని దగ్గరికి వచ్చి ఏ విధంగా నువ్వు సమయాన్ని కేటాయించి ఆయన దగ్గర ఏ విధంగా విధేయతతో నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏ విధంగా ఆయన కొరకు నువ్వు సమయాన్ని కేటాయిస్తున్నావో ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు. విధేయత అంటే దేవునికి సమయం ఇచ్చి ఒక సమయం అంటూ దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నావో అవన్నీ కూడా దేవుడు చూస్తాడు. దేవునికి అన్నీ తెలుసు కదా అని మనం ప్రార్థన చేయటం మానేయటం కూడా అది వాక్యానుసారం కాదు ప్రియులారా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, దేవునికి తెలియచేయండి, మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. సాధారణంగా లోకంలో సామెత ఉంటుంది, గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే కుదరదు అంటారు కదా. అంటే మనం దేవునికి తెలుసు కదా అని ప్రార్థన చేయటం, అన్ని దేవుడికి తెలుసు కదా నా గురించి ఇంక ప్రార్థన చేయడం ఎందుకన్నా కొంతమంది ప్రార్థన చేయటం మానేస్తూ ఉంటారు. పిల్లల దేవునికి తెలుసు కానీ నువ్వు దేవుని పట్ల ఏ విధంగా ఒక సమయాన్ని కేటాయించుకుని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నావో, దేవునితో నీ విన్నపంలో దేవునికి తెలియజేస్తున్నావో ఇవన్నీ దేవుడు చూస్తాడు. పిల్లరా, నీ విధేయతను ప్రార్థన పట్ల దేవునికి ఇస్తున్న సమయాన్ని దేవుడు చూసి దేవుడిని ప్రార్థనకు జవాబిస్తారు. ఇక్కడ రాయబడిన మాట చూస్తే, దేనిని గురించి కూడా మీరు చింతించకండి కానీ ప్రతి విషయంలో కూడా ప్రార్థనా విజ్ఞాపన చేత దేవుని విన్నపాలు దేవుని తెలియచేయండి. చాలామంది కొంతమంది అందరూ కాదు కొంతమంది ఏం చేస్తారంటే, వారి విన్నపాలు లేదా వారి బాధలు, వారి బలహీనతలు, వారి యొక్క శ్రమలు, సమస్యలు, కష్టాలు ఇతరులకు చెబుతూ ఉంటారు. బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇంట్లో వరకు కానీ, లేదా ప్రత్యేకంగా ఎవరైతే అవతల వ్యక్తి వీరిని ఎక్కువగా ప్రేమిస్తారో లేదా అవతల వ్యక్తి మీద నమ్మకం ఉంటుందో వారికి చెబుతూ ఉంటారు. చెప్పడం తప్పేం కాదు, ఎందుకంటే వారికి ఉన్న బాధను ఇంకొకరితో పంచుకోవడం, షేర్ చేసుకోవడం తప్పేం కాదు. పిల్లరా, పొరుగింటి వారికి, పక్కింటి వారికి, నిన్ను ప్రేమిస్తున్న వారికి చెప్పడం తప్పేది, కానీ అంతకన్నా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్న దేవునికి చెప్పడము అది చాలా ప్రాముఖ్యము, విలువైనది. మనుషుల కన్నా దేవునికి చెప్పడం మొదట, అది ప్రాధాన్యత కూడా గొప్పది. దేవునికి నువ్వు చెప్పి దేవుడి దగ్గర నువ్వు కనిపెట్టుకుంటే దేవుడు తప్పనిసరిగా జవాబిస్తారు. మనుషులకి చెప్పి ఒక్కొక్కసారి వారి వల్ల రివర్స్లో తిరిగి ఒక్కోసారి పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది. నీకున్న సమస్యను వారు చెప్పడం ద్వారా ఏదో ఒక సందర్భంలో వారితో నీకు ఏదన్నా ఇదైనప్పుడు అది నీకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దేవునికి తెలియజేసినప్పుడు ప్రియులారా, ఇక్కడ అంటాడు తర్వాత మాట చూస్తే దేవుని వాక్యంలో, అప్పుడు
సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము పొందుకుంటావు. అంతేకాదు యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హృదయానికి తలంపులకు కావలి దేవుడు ఉన్నాడు అనుకోండి. సాధారణంగా మానవుడు హృదయము ద్వారానే తలంపుల ద్వారానే తప్పు చేస్తుంటాడు దేవునికి వ్యతిరేకంగా. కనుక ఈ హృదయానికి తలంపులకు దేవుని కాపుదలు ఉంటే ప్రియులారా దేవునికి ఇష్టలుగా మనం జీవించగలుగుతాం. అంతేకాదు దేవునికి అంగీకారంగా జీవించి మన జీవితంలో గొప్ప సమాధానాన్ని నెమ్మదును మనం పొందుకుంటాము. ఇక్కడ రాయబడిన మాటకు జాగ్రత్తగా గమనిస్తే 7వ వచనంలో దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకును కావలి ఉండును. హృదయము ద్వారా తలంపుల ద్వారానే కదా దేవునికి వ్యతిరేకంగా మనం జీవించేది, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేది. కనుక ఆ హృదయానికి ఆ తలంపులకు దేవుని కావలి మనకు తోడుందనుకోండి, దేవుని కాపుదల మనకు తోడైందనుకోండి, దేవుని నామానికి మహిమార్థం మనం జీవించగలుగుతాం. దేవునికి ఇష్టలుగా మనం జీవించగలుగుతాం. దేవుని తోడు మనకు ఉంటే ప్రియులారా దేవుని మహిమార్థమే జీవించి మన జీవితంలో ఏ విషయం పట్ల చింతిస్తున్నామో మనం సమాధానం పొందుతాం, నెమ్మది పొందుతాం. అంతేకాదు ప్రార్థనకి జవాబు కూడా పొందుకోగలుగుతాము. కనుక ఈ మాటలో ఈ ప్రార్థన గురించి తెలియజేస్తూ ఇక్కడ వాక్య భాగంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. ఎంతవరకు ఒకవేళ తెలుసో తెలియకో వారికి వీరికి నీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో లేదా రకరకాల పరిస్థితులు వారికి వీరికి చెప్పవేమో కానీ దేవునికి చెప్పు. దేవుని దగ్గర తెలియచేయి. దేవుని దగ్గర గోజాడు, ప్రార్థించు. ఈరోజు శుక్రవారం కొంతమంది ఉపవాసాలు ఉంటూ ప్రార్థన చేస్తారు. ఉపవాసం ఉండి దేవుని సందులో కనిపెట్టుకున్నప్పుడు దేవుడి ప్రార్థనకు జవాబిస్తాడు. అది కొన్ని విషయాల గురించి చింతిస్తూ బాధపడుతూ వేదన చెందడం కన్నా చింతించకుండా, ఇక్కడ చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో కూడా కొన్ని విషయాలు దేవునికి చెబుతూ ఉంటాం. పెద్ద అయితే సమస్య వచ్చినప్పుడు కానీ చిన్న విషయాలు కదా అని దేవుని దగ్గర చెప్పడం మానేస్తుంటే ప్రార్థన చేయడం మానేస్తాం. కానీ ప్రతి విషయంలో కూడా దేవునికి చెప్పాలి మనం. అది చిన్నదా పెద్దదా, లేదా సమస్య పెద్దదా చిన్నదా, లేదా ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితుల్లో కూడా మనం దేవుని దగ్గర మనం విజ్ఞాపన చేయగలిగితే ప్రియులారా దేవుడంట మన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడని లేఖనము వాక్య భాగంలో రాయబడింది. కనుక దేవుని నామానికి మహిమార్థమై మన జీవితాలు ఉండాలన్నా మన హృదయాలకి మన తలంపులకు దేవుని కాపుదల ఉండాలి ఫస్ట్. కనుక ఇక్కడ అంటే చివరిలో మీ హృదయమునకును మీ తలంపులకును కావలి ఉండెను. ఎప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండని చెబుతూ అప్పుడు 7వ వచనం చూస్తే మొదలు ఎప్పుడు మన విన్నపములు దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేసినప్పుడు దేవుని సమాధానము, దేవుని యొక్క కాపుదల మన హృదయాలకు తలంపులకు కావలి ఉండినని వాక్యంలో రాయబడింది. కనుక మన ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుని దగ్గర ప్రతి విషయం కూడా తెలియజేసి దేవుని నామానికి మహిమార్థమై దేవునికి ఇష్టలుగా జీవించాలని తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఏ విషయం పట్ల చింతించగా మీ దగ్గర కనిపెట్టుకుని ప్రార్థించి విజ్ఞాపన యాచనలు చేసి ప్రభువా మీరిచ్చే సమాధానము తండ్రి మా హృదయములకు మా తలంపులకు కాపుదలను పొందుకోవడం సహాయం దయచేయండి. ఎందరైతే బలహీనలను బలపరచండి, ఎందరైతే ప్రార్థన అవసరం ప్రార్థన దయచేయండి, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచండి, ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో రకరకాల బలహీనతలతో అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచండి ప్రభువా. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.